నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. శివరాత్రి రోజు ఈ ఎర్ర బస్తో గుడికొస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటిసారి శివరాత్రికి నేను నా భర్త నీ సన్నిధిలోకి వస్తున్నాం. మమ్మల్ని సల్లగా చూడు స్వామి. నమస్కారం సూర్యనారాయణ గజపతి గారు. నమస్కారం విశ్వనాథం. బాగున్నావా? బాగున్నానండి. మొన్న మీ మనవడి రిసెప్షన్కి రాలేకపోయాను, ఏమీ అనుకోకండి. ఈ అమ్మాయేనా అండి మీ మనవడి భార్య? అవును. అవునమ్మా, పేరు శ్రీలక్ష్మి. పేరుకు తగ్గట్టే లక్షణంగా ఉంది. వెళ్దామా నాన్న? మళ్ళీ రద్దీ ఎక్కువ అవుతుంది. వెళ్ళొస్తామండి. మంచిది. పదండి. నమస్కారం. నమస్కారం ఇంద్రమ్మ గారు. ఈ అమ్మాయేనా మీ మనవడి భార్య? అవును. చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంది. చూడ్డానికే కాదు, పేరు కూడా లక్ష్మియే. అవునా? మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే చేసుకున్నామమ్మా. మేమింకా దర్శనం చేసుకోలేదు. మీరు వదిలితే మేము దర్శనం చేసుకుంటాం. అయ్యో, మీరు వెళ్ళండి, వెళ్ళొస్తామమ్మా. ఓం నమః శివాయ. ఆ లక్ష్మీ మొహంలో ఏముందత్తయ్య? కనిపించిన ప్రతి వారు లక్షణంగా ఉంది, లక్ష్మీదేవిలో ఉందని పొగుడుతున్నారు. అత్తయ్య, ఆ లక్ష్మిని ఈ టెంపుల్లోనే ఏదో ఒకటి చెయ్యత్తయ్య. ఈ అవునత్తయ్య. గుడిలో అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటా. అందులో ఒక్క అవకాశం మనకి ఫేవర్ అయినా చాలు. మనతో పాటు గుడికొచ్చిన శ్రీలక్ష్మి మళ్ళీ మనతో పాటు ఇంటికి రాదు. రాదు. ఎందుకంటే శ్రీలక్ష్మి నన్ను ఎత్తుకుపోతున్నానుగా. అమ్మా వాళ్ళెక్కడ గుర్తుపడతారని చాలా భయపడ్డానన్నా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలన్నా? నువ్వు నటించమంటే జీవించేస్తున్నావన్నా. రేయ్, నన్ను పోడుతానరా? అమ్మా, అచ్చం అడుగు తినే వాళ్ళగా ఉన్నానని ఎక్కిరిస్తున్నారా? అమ్మా, నానెందుకు ఎక్కిరిస్తానన్నా? నిజమే చెప్తున్నా. కాకపోతే అన్నా, ఈ బట్టల్లో కంటే అమ్మా మొన్న సినిగిపోయిన బట్టలు వేసుకున్నావు కదా, అదైతే సరిగ్గా ఉంటదన్నా. రేయ్, నీ సంగతి తర్వాత చెప్తాను రా. ముందు ఆ శ్రీలక్ష్మి సంగతి చూడాలి. పదండి. అమ్మా అమ్మా. శివయ్య, నేనెప్పుడూ గుళ్ళు గోపురాలకి రాకపోయినా ఎక్కడో ఒక చోట నువ్వు ఉన్నావనే నమ్మకం ఉండేది. ఈ ఎర్ర బస్సును నా లైఫ్లో నుంచి దూరంగా పంపించేసి మళ్ళీ నువ్వు ఉన్నావని నా నమ్మకాన్ని నిలబెట్టుకో స్వామి. శివయ్య, నాను అడగకుండానే నాకు అన్నీ ఇచ్చావు. నువ్విచ్చిన ప్రతి దాన్ని కాపాడుకునే శక్తిని కూడా నువ్వే నాకివ్వాలి. అంతకు మించి నాను ఏమి కోరుకోను. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం రామూర్తి గారు. నమస్కారం. నమస్కారం. కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేవు కదా? మీ దయ వల్ల అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. కాకపోతే రాత్రికి జరగబోయే నాటకంలో శివపార్వతులు ఎవరన్నది తమరు చెప్తానన్నారు. అదా, శివుడిగా నా మనవడు మధుసూదన్, పార్వతిగా వాడి భార్య శ్రీలక్ష్మి చెయ్యబోతున్నారు. రేయ్, నాన్ శివుడు నా శ్రీలక్ష్మి పార్వతి అయితే బాగుంటుంది కానీ ఆలు శివుడు పార్వతులేంట్రా? తాతయ్య, మేము శివపార్వతులుగా చేయడం ఏంటి? నా వల్ల కాదు. అలా అనకూడదు మధుసూదన్.
శివపార్వతుల కళ్యాణం హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైనది. దివ్యమైన ప్రేమ మరియు శక్తి యొక్క కలయికకి ప్రతిరూపం. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ శివపార్వతుల కళ్యాణం చూసిన వాళ్ళకి సకల శుభాలు కలిగిస్తాయి. అలాంటిది చేసిన వాళ్ళకి ఇంకెన్ని శుభాలు కలుగుతాయో ఆలోచించు. అవును బాబు, శివపార్వతులుగా చేయడానికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. కానీ ఈసారి గజపతి గారు కోరడంతో ఈ అవకాశం మీకొచ్చింది, కాదనకండి. మధుసూదన్, మనకి మంచి జరిగే పని ఏదైనా కాదు అనకుండా చెయ్యాలి. అది కాదు నానమ్మా, నాకేమీ తెలియకుండా నేనెలా చేయగలను? ఏదైనా పొరపాటు జరిగితే ఆ శివయ్య. నాన్న, తెలిసి తెలిసి దేవుడితో పెట్టుకోవడం అంత మంచిది కాదు. శివపార్వతుల కళ్యాణం చూసినా సకల శుభాలు కలుగుతాయని మీరే చెప్తున్నారు కాబట్టి మనము చూద్దాం నాన్న. అలా చేయడానికి మాత్రం వేరే ఎవరినైనా చూసుకోమని చెప్పండి. అమ్మగారు, మీరు ఏటి చెప్తున్నారు? శివుడాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదా అంటారు. అట్టాంటిది ఆ శివయ్య ఆజ్ఞ లేకుండా ఈ అవకాశం అయితే రాదు కదా అమ్మగారు. మధుబాబు, మీకు యాక్టింగ్ అంటే ఇష్టమే కదా? మంచి హీరో కావాలన్నది మీ కలే కదా? మీ ప్రతిభని భక్తులతో పాటు పెద్దయ్య గారు వాళ్ళకి కూడా చూపించడానికి ఇదే సరైన అవకాశం అనుకోండి. భలే ఇరికించేసింది. ఇంకా శివపార్వతుల కళ్యాణం కథ గురించి అంటారా? అది నాన్ చూసుకుంటాను. అయ్యగారు, అమ్మా, మీరు వేరే ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నాటకం మేము చేస్తున్నాం. సంతోషం అమ్మా. మేం వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకుంటాం. వస్తామయ్యా. మంచిది. రే, వాళ్ళిద్దరూ శివపార్వతులేసాలు కట్టబోతున్నారు. మనం కూడా మన ఏసాలు మార్చాలా? పదండ్రా. సరేనా? ఎక్కడ నా మాట పోతుందోనని భయపడ్డానమ్మా. అలాంటి సందర్భం ఎదురైన ప్రతిసారి నువ్వే కాపాడుతున్నావు. అయ్యో, ఇందులో నాన్ చేసిందేముంది పెద్దయ్యా? అంతా ఆ శివయ్యదే.